బాప్తిజం ఉంది. బాప్తిజం అంటే అర్థం ఎవరికి చాలామందికి తెలియదండి. బాప్తిజమం అంటే నీటిలో సమాధి చేయడం, అది నీటిలో జరిగే పునరుద్ధానం. దాని విషయంలో ఎన్ని రకాల బోధలు ఉన్నాయో తెలుసా అండి? ఒకళ్ళు అంటారు బాప్తిజం అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఎప్పుడు తీసుకోవాలట, ఎప్పుడు తీసుకోవాలండి? ముందట అబ్జర్వేషన్లో ప్రార్థనలో ఉండాలట. మా మంగళగిరిలో బ్యాప్టిస్ట్ పేటలో ఇది జరుగుద్దండి ఒక చర్చిలో. నేను అక్కడే చూశాను, చాలా చోట్ల జరుగుద్దని తెలుసు. ఏమండి ఈ LEF లెమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అని అక్కడి నుంచి ప్రారంభమైందండి. ఇది లెమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్. దానిలో వాళ్ళు ఏం ఫాలో అవుతారంటే బాప్తిజం తీసుకోవాలని ఎవరైనా వచ్చారనుకోండి, ఈరోజు అనుకోండి తీసుకొచ్చేయమంటారు. ఎక్కడికి? నది దగ్గరికి కాదు, చర్చి దగ్గరికి. బాప్తిజం తీసుకుంటారంటే చర్చి దగ్గరికి ఎందుకు రమ్మన్నారంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండు. మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి, చర్చిలో అతనికి ఒక పరదా కడతారు, ఇట్లా అదొక రూము, లోపల పడుకుంటాడో లేదంటే ప్రార్థన చేస్తాడో అతని ఇష్టం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ప్రార్థన చేస్తూ చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలట. అంటే వరుస పెట్టి లిస్ట్ చెప్పాలి. ఎవరికి? దేవుడికి. ఆయనే మనిషి అయితే నిన్ను కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, తల బొప్పి కట్టి చెవులు వాచిపోయి రక్తం గారికి వద్దురా బాబు ఆపు అంటాం మనం. ఆడు చేసిన దరిద్రం అంత మనకెందుకు? ఏమండి? చిన్నప్పటి నుండి చేసిన ప్రతి పాపాన్ని మనకు చెబుతుంటేనే మనకి ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు ఎవరికి చెప్పాలట? దేవుడికి చెప్పాలట. ఒప్పుకోవడం అంటది. నేను ఇది చేశాను, అబద్ధం ఆడాను, దొంగతనం చేశాను, పక్కింట్లోకి వెళ్ళాను, ఏమంటే వాళ్ళ చెప్పులు తీసుకొచ్చాను, లేదంటే వాళ్ళ చాట తీసుకొచ్చి చెంబు తీసుకొచ్చాను, అన్నీ చెప్పాలట. అలా అన్నీ నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నీకు దర్శనం వస్తుందట. ఏం దర్శనం? నీ పాపములు క్షమింపబడినవి. లేదా ఒక చెయ్యొచ్చి గోడ మీద రాస్తుందట. ఏమని? ఇది ఎక్కడ చూశారు? దానియేలు గ్రంథంలో చూశారు. ఒక చెయ్యొచ్చి గోడ మీద రాస్తుందట. ఏం రాసిందమ్మా అంటే, పలానా రెఫరెన్స్ చదువుకో అని రాసిందట. బైబిల్ అంతా అవుద్దా? బైబిల్లో ఒక రెఫరెన్స్ చదువుకోమని గోడ మీద రాసిందట. లేదంటే ప్రభు వచ్చి బిడ్డ నీవు రక్షింపబడ్డావు, ఏదో ఒక దర్శనం రావాలి. అప్పుడు వెళ్ళి అయ్యగారికి చెప్తాడు, అయ్యగారు దర్శనం వచ్చింది. వెరీ గుడ్. అయితే నీ పాపాలు దేవుడు ఇప్పుడు క్షమించాడు గనక నువ్వేం తీసుకోవాలి? బాప్తిజం తీసుకోవాలి. ఒకవేళ మరి దర్శనం రాకపోతే, దర్శనం వచ్చేంత వరకు నువ్వు ఉపవాసం ఉండవలసింది. అది 15 రోజులా, నెల రోజులా చెప్పలేం. దర్శనం రాలేదంటే పాస్టర్ గారు చెప్తారు, ఎందుకు రాలేదంటే నువ్వేదో చేసిన పాపం ఏదో చెప్పడం మర్చిపోయావు. చెప్పు అంటే, ఒకటి మిస్ అయినా దర్శనం రాదంటే రాదట. మరి ఏం చేయాలి? నాకు గుర్తు రావట్లేదు అన్నాక ప్రభువునే అడుగు, ఆయనే గుర్తు చేస్తాడు. మళ్ళీ రివర్స్లో ఆయన అడుగున, ప్రభు నేనేదో మర్చిపోయాను, నువ్వే గుర్తు చేయవంటే అప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు. పలానది, అవును ప్రభు నేను చేశాను. చూసారా? ఏమండి ఈ ప్రాసెస్ 15 రోజులు 20 రోజులు, అప్పుడు రక్షణ పొందాము అంటారు వీళ్ళు. ఏం పొందారట వీళ్ళు? రక్షణ పొందారా? తర్వాత బాప్తిజం అట. నేను మాట అడుగుతానండి, బైబిల్లో బాప్తిజం గురించి పేతురు గారిని అడిగినప్పుడు ఏమన్నాడు ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, వచ్చిన వాళ్ళందరూ యూదులు, యేసుక్రీస్తును సిలువకు అప్పగించిన వాళ్ళు. ఏమండి? వాళ్ళంతా చుట్టూ ఉండగా పేతురు గారు లేచి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళ మనసుల్లో హృదయంలో పొడవబడి అడిగారట పేతురు గారిని, సహోదరులారా మేమేం చెయ్యాలి? మేము పాపం చేసేసాం, క్రీస్తు మా కొరకు వస్తే, రక్షకుడు మా కొరకు వస్తే మమ్మల్ని మేమే చంపేశాం, మేమేం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఏమన్నాడు పేతురు గారు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందండి. అంటే బాప్తిజమం పొందితే పాపాలు పోతాయి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజమం పొందండి. పాప క్షమాపణ నిమిత్తం.
ఇది ఎలా ఉంది అంటే, తలనొప్పి తగ్గాలి అంటే శారిడాన్ని వేసుకో, అంతే కదండి. తలనొప్పి తగ్గుటకై శారిడాన్ని వేసుకో. అలా కాకుండా నేను ఇంకోటి చెప్పాను అనుకోండి, తలనొప్పి తగ్గిన తర్వాత తగ్గించుకొనిరా, నీకు శారిడాన్ని ఇస్తాను. మీరేమంటారు నన్ను? డాక్టరా లేదంటే డాక్టర్గా యాక్ట్ చేస్తున్న యాక్టరా? తలనొప్పి తగ్గాలంటే శారిడాన్ని వేయాలి. నేనేం చెప్తున్నాను రివర్స్లో, నువ్వు తలనొప్పితో నా దగ్గర రావద్దు, నేను శారిడాన్ని ఇవ్వను నీకు. నువ్వు తలనొప్పి తగ్గించుకొనిరా, నీకు శారిడాన్ని ఇస్తాను. అప్పుడు ఏమంటారు నన్ను? చాలా చాలేవయ్యా, ఎక్కడ చదివావు మెడిసిన్, నీకు ఎవడ సర్టిఫికెట్ ఇచ్చింది? ఇక్కడ ఏముందంటే, నీ పాపాలు పోవాలంటే బాప్తిజం తీసుకో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం. కానీ ఈ LEM చర్చిలో ముందు పాప క్షమాపణ జరగాలట, అప్పుడు వెళ్ళి నీళ్ళల్లో మునగాలట. బోధ మారిందా మారలేదా? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోమంటే పాప క్షమాపణ ముందే జరగాలి. దేవుడు పెట్టిన ప్రాసెస్లోనేమో మీరు మారు మనసు పొంది వెళ్ళి బాప్తిజం తీసుకోండి, అప్పుడు మీ పాపాలు పోతాయి. కానీ నువ్వేం చెప్తున్నావు? అవన్నీ నాకొద్దు, నాకు కుదరదు, నువ్వు నా పాపాలు ముందు తీసేయి, తర్వాత వెళ్ళి నీళ్ళల్లో మునుగుతా. నువ్వెవడు చెప్పడానికి దేవుడికి? అంతేనా? ఓ బ్యాంకుకి వెళ్తావు, బ్యాంకుకి వెళ్ళి నీ అకౌంట్లోనే ఉన్నాయి 50,000 ఉన్నాయి, ఓ 10,000 తీసుకోవాలి. పలానా అకౌంట్ నెంబర్ చెప్తాను, అందులో నుంచి 10,000 తీ అన్నావు అనుకో. వెళ్ళిపోయి ఎవరి దగ్గర? ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి, అక్కడ విత్డ్రావల్ ఫామ్ ఉంటుంది, తీసుకొచ్చి నింపు, ఇక్కడికి తీసుకురా, అప్పుడు ఇస్తానంటాడు. నువ్వెవరు చెప్పడానికి? అవి నా డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయి, నాకి అన్నావనుకో ఏమంటాడు? నీ దిక్కున్న చోట చెప్పుకో, నేను ఈయన అంటాడు. ఇస్తాడా? బ్యాంకుకే ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారం విత్డ్రావల్ ఫామ్ తీసుకోవాలి, దాన్ని నింపాలి, అందులో డేట్ అయిపోతే మళ్ళీ నీ మొక్కాన్ని కొడతాడు, డేట్ అయ్యి అంటాడు. సంతకం పెట్టకపోతే సంతకం పెట్టు అంటాడు. ఏమండి? ఆ తర్వాత అందులో అకౌంట్ నెంబర్ తప్పేస్తే మళ్ళీ మొక్కాన్ని కొడతాడు. నీ డబ్బులు నువ్వు తీసుకోవడానికి ఆడు పెట్టిన ప్రాసెస్ ఫాలో అవుతావు, ఫాలో అవ్వా? ఫాలో అయి తీరాలి. మరి దేవుడు పెట్టిన ప్రాసెస్ పక్కన పెట్టి ఆయన ఏం పెట్టాడు? వెళ్ళి బాప్తిజం తీసుకో, అప్పుడు నీ పాపాలు పోతాయి. అలాగే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 15వ వచనం చూడండి, 16వ వచనం. అపోస్తుల కార్యాలు 22:16. సౌలు మార్పు చెందినప్పుడు అననీయ చెప్తున్నాడు, నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజమం పొంది నీ పాపాలు కడిగి వేసుకోమని చెప్పాడట. పాపాలు ఎప్పుడు కడిగేసుకోమన్నాడు? బాప్తిజం పొంది కడిగేసుకున్నాడు. బాప్తిజం పొందకముందే కడిగేసుకుని వెళ్ళి బాప్తిజం పొందన్నాడు. ఏముందో మళ్ళీ చదవండి, మనకు సీరియల్ అర్థమైనంత స్పీడ్గా వాక్యం అర్థం కాదు కదా, అందుకే మళ్ళీ చదివిస్తాను. తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది పాపాలు తీసేసుకో అన్నాడు. బాప్తిజం పొందితే పాపాలు పోతాయి. కానీ ఇక్కడ చర్చిలో ఏం మారిపోయింది? పాపాలు పోగొట్టుకొని వెళ్ళి బాప్తిజం తీసుకో.